4వ అధ్యాయము. హెబ్రోనులో అబ్నేరు చనిపోయినను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికందరికీ ఏమీయూ తోచుకయుండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు బయనా, రెండవ వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయేరోతు కూడాను బెన్యామీనుల దేశంలో చేరినదని ఎంచబడెను. అయితే బెయేరోతీయులు గిత్తయమునకు పారిపోయి నేటి వరకు అక్కడి కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీభోషెతు. రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచము మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చెదమని వేషము వేసుకుని వారి ఇంటిలోకి చొచ్చి ఇష్బోషెతు పడకటింట మంచము మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకుని పోయిరి. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి ఎంతయు మైదానములు పడి ప్రయాణమైపోయి హెబ్రోనులో ఉన్న దావీదు నొద్దకు ఇష్బోషెతు తలను తీసుకుని వచ్చి, చిత్తగించుము, నీ ప్రాణము తీయ చూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చియున్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవును రాజువునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా, దావీదు బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లనెను, మంచి వర్తమానము తెచ్చితినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియజెప్పగా, వాడు తెచ్చిన వర్తమానములకు బహుమానముగా సిక్లగ్లో నేను వారిని పట్టుకొని చంపించి తిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చెరపడి అతని మంచము మీదనే నిర్దోషియగు వారిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోవుదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞయేగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకుని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. 5వ అధ్యాయము. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇశ్రాయేలీలను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీలను నట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజుగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులయుండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినెడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకునెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయి వారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజగు హీరాము దూతలను, దేవదారం రాణులను, వడ్రంగులను కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇశ్రాయేలుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు
ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము, యెషోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఏలీషువ, నెపెగు, యాఫియా, ఎలీషామ, ఎల్యాదా, ఎలీపెలెటు అనువారు. జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేశారని ఫిలిస్తీలకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీలందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిస్తీలు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీలకెదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమని పేరు పెట్టెను. ఫిలిస్తీలు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిస్తీలు మరల వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీలను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడు నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెజేరు వరకు ఫిలిస్తీలను తరుముచూ హతము చేసెను. 6వ అధ్యాయము. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బైలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఏలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటిగా క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచూనున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను.
వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా, దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తులు చూచుచుండగా, వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా, ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని నా యెహోవా సన్నిధిని నేనలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. 7వ అధ్యాయము. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత, రాజు తన నగరయందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టబడిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినది అనగా, నాతాను, యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకాజ్ఞ ఇచ్చుచున్నదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచూ సంచరించి తిని, ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము, సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టగా ఇండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేనతనికి తండ్రినై ఇందును, అతడు నాకు కుమారుడై ఇండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అనెను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసులునైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును?
యెహోవా నా ప్రభువా, నీ దాసురుడైన నన్ను నీవు ఎరిగియున్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసురునగు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడొకడునూ లేడు. మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. నీకు జనులకటికై వారిని నీవు విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడువైన నీవు ఐగుప్తు దేశములో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీయులను బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది? మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులయుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా, నీ దాసురునగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలుచున్నట్లు దృఢపరచి, సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసురునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీకు సంతానము కలుగుజేయుదునని నీవు నీ దాసురునైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసురునైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసురునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక.